హలో ఎవరివన్. ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుందిగా నవంబర్ 27 అంటే ఈరోజే 2/25. సో వ్లాగ్ వీడియో చేయాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను. సో ఈరోజు ఎగ్జామ్ స్టార్ట్ కాబట్టి ఈరోజు ఒక ఫస్ట్ వ్లాగ్ వీడియో చేస్తున్నాను. దిస్ ఇస్ మై ఫస్ట్ వ్లాగ్ వీడియో. అసలు ముందుగా ఎగ్జామ్ ప్యాటర్న్కి వస్తే రైల్వే ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ మాత్రం 100 మార్క్స్ ఉంటుంది. 100 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ జనరల్ సైన్స్ 25 మార్క్స్, 25 క్వశ్చన్స్ ఉంటాయి. మ్యాథమెటిక్స్ 25, జనరల్ ఇంటెలిజెన్స్ 30 మార్క్స్కి, అండ్ జీకే అదేనండి, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ మొత్తం కలిపి ఈ ఒక 20 మార్క్స్. మొత్తం కలిపితే 100 మార్క్స్కి ఉంటుంది. 100 క్వశ్చన్స్కి ఉంటాయి. సో నెగిటివ్ మార్క్స్గా ఉంటుంది. కరెక్ట్ అయితే 1 మార్క్ వస్తుంది, రాంగ్ అయితే 1/3 మార్క్ డిడక్ట్ అవుతుంది, అంటే తీసేస్తారన్నమాట. సో ఎగ్జామ్ ప్యాటర్న్ చూస్తే ఇలా ఉంటుందన్నమాట. సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత పీఈటీ, అదే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ఇలా మాత్రం 35 kgs ఫర్ 100 మీటర్స్ ఇన్ 2 మినిట్స్లో రన్నింగ్ చేయాలి బాయ్స్ అయితే. అదే గర్ల్స్ అయితే 20 kgs 100 మీటర్స్ ఇన్ 2 మినిట్స్. పీఈటీ అయిపోయిన తర్వాత కూడా మెడికల్ టెస్ట్ ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఈ రోజుల్లో అతి తక్కువ టైంలో జాబ్ కొట్టగలిగే సెక్యూరిటీగా ఉండే లైఫ్ ఏంటంటే ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ అనమాట. సో ఈ ఎగ్జామ్ సింగిల్ ఎగ్జామ్ అనమాట. తర్వాత పీఈటీ ఈ అమ్మట్లోనే డాక్యుమెంట్ వెళ్ళిపోతుంది కూడా. సో తక్కువ టైంలో జాబ్ వచ్చే సెక్యూరిటీగా లైఫ్. జాబ్ అయితే అంత ఈజీగా అయితే రాదు, బట్ ట్రై చేస్తే మాత్రం అంత కష్టమైతే కాదు. ఇది కూడా ట్రై చేస్తే ఇది కూడా ఈజీయే. సో నా డైలీ రొటీన్ కావచ్చు, నేను ఏం ప్రిపేర్ అవుతాను, ఏం బుక్స్ చదువుతాను, ప్రతిదీ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. నా ఇన్ని సంవత్సరాల ప్రిపరేషన్ మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. సో నేను ఫాలో అయిన టిప్స్, నేను ఫాలో అయిన బుక్స్ కావచ్చు, మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ గ్రూప్ డి ఎగ్జామ్కి దీనికి ఉన్న కాంపిటీషన్ దేనికి ఉండదు. ఎందుకంటే కొన్ని లక్షల మంది అప్లై చేశారన్నమాట. అసలు మన సొసైటీలో ఎలా ఉందంటే, గవర్నమెంట్ జాబ్ అంటే జీతంతో నడిచే జీవితం కాదు, అది నమ్మకంతో నడిచే జీవితం అన్నమాట. ఒక వ్యక్తి ఒంటరికి గెలిచిన ఒక ప్రభుత్వ ఉద్యోగి సమాజాన్ని గెలిపిస్తాడు. ఒకప్పటిలాగా ఉన్నిటి కూర్చుంటే గవర్నమెంట్ జాబ్ వచ్చే రోజులు పోయాయి. ఇప్పుడు ఆరాటం, పోరాటం, నిరాహార దీక్ష ఇవన్నీ చేస్తే కానీ జాబ్ కోసం అప్పుడు గవర్నమెంట్ జాబ్ అనేది మన ఇంటికి రాదు. సిస్టమ్ అలా తయారైందన్నమాట. అంత స్ట్రాంగ్గా, అంత హార్డ్ వర్క్ చేస్తేనే అది కూడా మనకి సక్సెస్ అందిస్తుంది. ఏదైనా మన ప్రిపరేషన్లో ఉంటుంది. ఎప్పుడైతే ఈ గవర్నమెంట్ జాబ్ అనే ప్రిపరేషన్లోకి వచ్చావో, సినిమాలు, షికార్లు, బయట తిరగటాలు కావచ్చు, ఏమైనా ఈ సరదాలు ఇవన్నీ పక్కన పెట్టేసుకున్న తర్వాత దీంట్లోకి రావాలి. ఎందుకంటే వన్స్ దీంట్లో అడుగుపెట్టిన తర్వాత ఇవన్నీ మనకి ఇంట్రెస్ట్ చూపించవు. సినిమాలు కూడా ఇంట్రెస్ట్ చూపించవు. నేను ఈ పోరాటంలో ఎన్నో ఒడిదుడుకులు చూశాను, అప్ అండ్ డౌన్ చూశాను అన్నమాట. ఎప్పుడైతే నోటిఫికేషన్ వచ్చింది నా దగ్గర నుంచి ఒక పోరాటమే. ఏదైతేనే రైల్వే బోర్డు మాత్రం కంపల్సరీగా ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. ఇప్పుడు అఫీషియల్గా అనౌన్స్ చేశారు. నా భవిష్యత్తు కోసం నాకు నేను పణంగా పెట్టుకొని ప్రిపేర్ అవుతున్నాను. ఈ పోటీ ప్రపంచంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించడం అంటే నీ చేతుల్లో ఒక భద్రత కాదు, ఒక తరానికి మార్గదర్శకం అవుతుంది. అందుకని మార్నింగే లేచి స్టడీ చేస్తాను. ఒక 2 hours స్టడీ చేసిన తర్వాత ఒక బాడీ ఫిట్నెస్ కోసం వార్మప్ చేస్తాను. నెక్స్ట్ బ్రేక్ తీసుకుని టిఫిన్ చేసి వచ్చి తర్వాత మళ్ళీ చైర్ మీద కూర్చుంటాను. ఎప్పుడైతే ఆ స్టడీ చైర్లో కూర్చుంటానో ఆ యుద్ధానికి, ఆ బుక్స్కి నాకు పోరాటం చేసిన ప్రతిసారి బుక్ నా మీద గెలవాల్సి వస్తుంది. కానీ అంత సులువుగా గెలుస్తానా? ఎందుకంటే మన తెలుగులం కదా, పౌరుషం ఊరికే పోదు, మన బ్లడ్లో ఉంటుంది పౌరుషం. అందుకే నా పట్టు కూడా విడవను నేను. మార్నింగ్ స్టార్ట్ చేస్తే మళ్ళీ ఆఫ్టర్నూన్ దాకా లంచ్ బ్రేక్ ఒక 1/2 hour తీసుకుంటాను. మళ్ళీ 1/2 hour నుంచి స్టార్ట్ చేస్తే మళ్ళీ ఈవినింగ్ 5 దాకా చదువుతాను. మళ్ళీ 5:30కి స్టార్ట్ చేస్తే ఇక 9 దాకా చదువుతాను. మళ్ళీ 9:30 స్టార్ట్ చేస్తే నైట్ ఒక్కోసారి 1 అవుతుంది, 2 అవుతుంది. మార్నింగ్ మాత్రం 5 కంపల్సరీ లేవాల్సిందే. ఇది ఫ్రెండ్స్, మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.